చూడాలనుకొని ఆఫ్టర్ డిసెంబర్ 2009 వాళ్ళు అంటే రిజల్ట్ వచ్చింది, తెలంగాణ డిక్లేర్ అయిపోయింది. అయినా కొన్ని అనివార్యంగా కొంచెం జాప్యం జరిగింది. జాప్యం వల్ల ఆయన కళ నెరవేరకుండా ఆయన చదవాల్సి. ఇప్పుడు ఈ జాప్యం మీకు ఎన్ని రోజులు జరుగుతుంది? ఇట్లా ఎంతమంది తెలంగాణ చూడకుండా తెలంగాణ కోసం ఇండియన్లో చేస్తారు. అదే తెలంగాణ నిర్మాణం అయినాక ఆయన 1 year బతుకున్న ఎంతో బాగా చేసేవారు. ఆయన లేని లోపం అంటూ కొట్టొచ్చినట్టు కనపడుతుంది. సో ఇట్లా ఈ జాప్యం మీకు ఎన్ని రోజులు మనం సాధించాలి? అంటే నేను ఒక ప్రశ్న అడుగుతా, ఇది మనం కావాలని జాప్యం చేస్తున్నాం? మనం చేసింది కదా, చేస్తుంది. మనం ఎదుర్కొంటున్న శక్తులు అంత బలంగా ఉన్నాయి కాబట్టి ఆపే ప్రయత్నం నిరంతరంగా చేస్తారు, తెచ్చుకునే ప్రయత్నం మనం నిరంతరంగా చేస్తాం. ఆధిపత్యం చెలాయించేటోడు ఎప్పుడు ఆర్గనైజ్ అయ్యి వాడి చేతిలో మీడియా ఉంటుంది, వాడి చేతిలో వ్యవస్థలు ఉంటాయి, వాడి చేతిలో డబ్బులు ఉంటాయి. అణచివేయబడిన వాడి చేతిలో ఏముండవు. వాడి నిరంతరం వ్యవస్థను సృష్టించుకుంటూ బయలుదేరుకుంటూ పోవాలి. మనం ఇక ఆంధ్ర పెత్తనం నడవనీయము, నీ పెత్తనం కింద మేము బతకము అనేది వారికి అర్థమయ్యేదాకా వాడి పెత్తనం చెలాయిస్తాం. ఆ పెత్తనం తెగదెంపులు చేసుకోవాల్సిన సమయం ఆసనమైంది అనేది వారికి అర్థం కాదు. వారికి చాలా విషయాలు అర్థమైంది. మీరు ట్రైన్లు ఆపుతారు, రోడ్లు ఆపుతారు, సమ్మె చేస్తారు, ఆఫీసులు బంద్ చేస్తారు, బొగ్గు ఆపుతారు, ఏదైనా చేయగలుగుతారు అనేది అర్థమైంది. వారికి తెలిసింది ఇంకొక విషయం ఏంటంటే, ఇంత చేసినా తెలంగాణ ఎమ్మెల్యేలను నేను కొనొచ్చు. 2 కోట్ల ప్యాకేజ్ అందులో 25 లక్షల నుంచి 50 లక్షల క్యాష్ అట, ఫార్చ్యూనర్ కార్ అట, మిగిలింది కాంట్రాక్ట్ లో ఇంకో రూపంలోనే ఇచ్చారట. 2 కోట్ల రూపాయలు నాకు ఒక్కొక్కసారి నవ్వొస్తుందండి. ఇవాళ రేపటి జమానాలో హైదరాబాద్ లో ప్లాట్ ఉంటే 2 కోట్లు వస్తుంది. నీకు ప్లాట్లు లేకుండా ఉన్నవా? ఎమ్మెల్యేగా ఉంటా సంపాదించుకోవటం ఏమైనా కష్టమైన పని? నువ్వే తెలంగాణ అయితే అంతకంటే ఎక్కువ వస్తాయి కదా. మరి అట్లా అనుకుందాం మనకి కాసేపు. అంటే సంపాదించుకోవడానికి తెలంగాణ అని అడుగుతలేము మనం. అంటే నీవే రాజురా అంటే కూడా ఈ రాజు దగ్గర ఉంటే నాకు 2 కోట్లు వస్తే పోయేటోకి ఏమన్నా అల్వే కూడా అన్నా, మూడు కూడా అన్నా, చరిత్ర చూడటానికి నిరాకరించిన వాడు అని అన్నా, కూడా అది వస్తాయి. అంటే ఈ బలహీనతను వాళ్ళు వాడుకుంటారు. మనం ఆ బలహీన మనకుండే వారికి ఉండే ఆ బలము మన బలం కావాలి. 5 రోజు తెలంగాణ సార్ తెలంగాణ జాతి ఉద్యమంలో గొప్ప శక్తిగా అభివృద్ధించింది. అయితే దీన్ని టార్గెట్ చేస్తూ వ్యతిరేక రాజకీయ పార్టీలు టార్గెట్ చేసి ఎన్నో విమర్శిస్తారు. ఆ విమర్శలు ప్రజలు పట్టించుకోలేదు. ఈ తెలంగాణ జాతి బలహీనపరచని కొన్ని సంఘాలు టీఎన్జిఓ మీద ఒక కుట్రతోని ఒక అపార్థం చూపి దాన్ని బలహీన చేద్దాల్సి వస్తుంది. అట్లా ప్రతి ఒక్కదానికి డిఫరెంట్ మిమ్మల్ని విమర్శిస్తున్నారు, వేరే వాళ్ళని విమర్శిస్తారు. ఈవెన్ మమ్మల్ని టీఎన్ఎఫ్లో కూడా నెట్లో విమర్శిస్తున్నారు. మీరు టీఆర్ఎస్ తొత్తులని, లేకపోతే వేరే తొత్తులని, కేసీఆర్ అని అన్నారు. కాబట్టి ఆ పొలిటికల్ ఎదుర్కొనే దానికన్నా మనకి సంఘాలకి పుట్టిన పుట్టగోళ్ళ విమర్శలు ఎక్కువైపోతుంది. దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి? అనుకోవడం అవి బలహీనమైపోయింది. అవి లేవు, అంత లెక్కలోకి పెట్టదగినటువంటి సంఘం లేదు. మిగిలిందల్లా రాజకీయ నాయకులు, సంఘాలు ఏవి లేవు ఇప్పుడు వాళ్ళ చేతిలో. ఇంకొకటి మీరు అన్నారు తెలంగాణ వస్తే మళ్ళా చిన్న రాష్ట్రాలు ఇళ్ళకెళ్ళి మళ్ళీ అట్లా రాదండి. ఒక అస్తిత్వ రూపకల్పన వేరే 100 సంవత్సరాలు పడుతుంది, ఒక్క రోజుతో ఏర్పడుతుంది. మనం మామూలుగా అంటాం కదా, ఒక రాయి ఏర్పడటానికి అది ఎంత సమయం పడుతుంది? ఇది నా రాష్ట్రం అనే భావన ఏకాఏకిన రాదు, దానికి అనేక సంవత్సరాల సమయం పడుతుంది. భారతదేశం ఏర్పడినాక అప్పుడు ఎంత 16 రాష్ట్రాలు, 56లో ఏర్పడ్డాయి 16. మరి ఇవాళ ఇంకో 16 దాకా ఏర్పడ్డాయి కదా రాష్ట్రాలు. దేశం ముక్కలైతే అట్లేం రాలే కదా, కొత్త డిమాండ్లు రాలే కదా. 3 రాష్ట్రాలు ఇచ్చినాక కూడా కొత్త డిమాండ్ రాలేదు. తెలంగాణ ఒకటే, తెలంగాణ అప్పటికే ఉంది. కాబట్టి ఇవన్నీ అసలేని ఒక చరిత్ర తెలియనటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి విషయాలు. వాటిని మనం సీరియస్గా పట్టించుకోవాలి. ప్రతి గల్లీ రాష్ట్రం అడుగుతారు అట్లా మనం మరొక మన 3 భక్తులు ఉన్నారు. తెలంగాణ జేఏసీ భాగస్వామ్య పరిషత్ అడ్వకేట్ చేసి మరి ఉద్యోగ సంఘాల జేఏసీ నుంచి మరి వారు ఉన్నారు. కాబట్టి వారి ప్రసంగాల తర్వాత మరి కొద్దిసేపు మన సందేహం నివృత్తి చేసుకున్నాం. ముందుగా
తెలంగాణ అడ్వకేట్ చేసి కన్వీనర్ రాజేందర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ గారు, మిత్రులు ప్రహ్లాద్ మిత్రులు గారు, మిత్రులందరికీ తెలంగాణ ఉద్యమాలు ఫ్యూచర్ ప్లాన్ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్ అనేది ఒక ప్రొఫెసర్ కోదండరామ్ గారు, ఒక రాజేంద్ర రెడ్డి తెలియదు కదా, అందరూ కూడా సమాన బాధ్యత గురించి ఎవరికి ఆలోచించేవాళ్ళు మనం